హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ముక్కోటి ఏకాదశి రోజు నాడు ముందు రోజు అయితే నేను చేసుకునే పనులు అయితే చూపిస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను వేటికైనా మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనండి. నేను ముక్కోటి ఏకాదశి ముందు రోజు నాడు అలాగే ఫ్రైడే ముందు రోజు నాడు చేసుకునే పనులు అనమాట ఇవి. ఇవైతే కొంచెం తొందరగానే చేసుకున్నానండి. ముక్కోటి ఏకాదశి రేపే కదా. ముందు రోజు అయితే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని స్నానం చేసేసి పసుపులు రాసి గుమ్మానికి బొట్లు అయితే పెట్టుకుంటానండి. నేను ప్రతి ఫ్రైడే ముందు రోజు అయితే ఇలాగే చేసుకుంటాను. ముక్కోటి ఏకాదశి అనే కాదండి, ఫ్రైడే ముందు రోజు కన్ఫామ్గా ఈ పనులు అయితే చేసుకుంటాను. అందరూ చేసుకుంటారు, నువ్వే కాదమ్మా అంటారేమో. అవునండి, ప్రతి ఒక్కరూ లేడీస్ ఇలాగే చేసుకుంటారు. మనకి ఫ్రైడే అన్నా కొంచెం స్పెషలే, అలాగే పండగలన్నా మనకి స్పెషలే కదండి. దానికోసం అయితే మనం ఎంత కష్టపడైనా చేసుకుంటాము. కొంచెం పూజలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా చేసుకుంటారండి. నాకన్నా బాగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చేసేది 100%లో ఓన్లీ ఒక 10% అండి. ఇంకా నాకన్నే బాగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే నేను ముందైతే క్లీన్ అయితే చేసేసుకున్నాను కదా. నేను క్లీన్ అన్నీ చేసేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే గుమ్మానికి బొట్లని అలాగే తులసమ్మకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను. నేను ఎప్పుడు స్నానం చేయకుండా గుమ్మాన్ని కానీ తులసమ్మని కానీ అసలు ముట్టుకోనండి. ఎందుకంటే అవి చాలా పవిత్రమైనవి. మనం స్నానం చేయకుండా అన్నీ ముట్టుకుని దేవుణ్ణి అయితే ముట్టుకోకూడదు కదా. నేనైతే అలాగే చేసుకుంటాను. ప్రతి ఫ్రైడే ముందు రోజు అయితే తలస్నానం చేయకపోయినా ఒంటికి స్నానం చేసి నేనైతే ఇలా పెట్టుకుంటానండి. ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదా. గుమ్మానికి పొట్లు పెట్టి చాలా రోజులు అయిందండి. ఏదైనా ఫెస్టివల్స్కే పెడతాను నేను ఎక్కువగాని. నేనైతే గంధం అండి, గంధం అయితే 20 రూపీస్ డబ్బా. అది చాలా మంచి కలర్ అయితే వస్తుంది. అది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, ఓన్లీ 20 రూపీసే. నేను గంధంలో కూడా పచ్చకర్పూరము అలాగే జవాది పౌడర్ వేసుకుంటాను, మంచి స్మెల్ వస్తుందని. గుమ్మానికి అలా ఎందుకు పెట్టుకుంటామంటే మనకి తెలియకుండా నరదిష్టి చాలా ఉంటుంది కదండి. గుమ్మానికి అలా పెట్టుకుంటే నరదిష్టి ఉండదు, అలాగే వాస్తు దోషం కూడా ఉండదని చెప్పేసి పంతులు అందరూ చెప్తున్నారు కదా. అందుకని చెప్పేసి అలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటో తెలియదండి, ప్రతి ఒక్కరు గుమ్మానికి అదే పెట్టుకుంటున్నారు కదా. నేనైతే ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను. నేను అప్పుడే 3 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల నీకు ఏదైనా మంచి జరిగిందా? మంచి జరుగుతుంది అని కాదండి, చెడు జరుగుతుందని కాదు. జస్ట్ మన నమ్మకంతో పెట్టుకుంటాము. నేను ఇవన్నీ నమ్మకంతో చేసుకుంటానండి. మన హిందూ ధర్మం ఏది చెప్పినా మంచిగా చెప్తుంది, చెడు కోసం ఏది చెప్పదు కదా. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచిగా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది అనే ఒక నమ్మకంతో అయితే పెట్టుకుంటామండి. దేవుడు వచ్చేస్తారు అని కాదు. ఇలా పెట్టుకుంటే మనకి ఏదో కొంత హ్యాపీనెస్ అనమాట. మన ఇల్లు మనకి శుభ్రంగా కనిపిస్తే మనకి హ్యాపీగానే ఉంటుంది కదండి. ఇలా ముగ్గులు పెట్టుకున్న రోజునాడైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఇల్లు కూడా కలకలలాడిపోతుందండి. అలా నీట్గా ఉంచుకొని నీట్గా ముగ్గులు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదండి. మీకు కూడా అలాగే ఉంటుంది కదా. ఎవరైనా సరే ముగ్గులు కడుక్కున్న రోజునాడు, మాపు పెట్టుకున్న రోజునాడు ఇల్లంతా కలకలలాడిపోతుందండి. ఇంకెలాగా సంక్రాంతి వస్తుంది కదా. నేను వెళ్ళేది సాటర్డే కాబట్టి నేను గురువారమే మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా సంక్రాంతికి పనికొస్తాయని ముగ్గులైతే ఇంకా నిండుగా అయితే పెట్టేసుకున్నానండి. మాకు ఎలాగో ఓపెన్ ప్లేసే కదండి, ఇంకా నైట్ అయితే గుమ్మం దగ్గర ముగ్గులు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే పెట్టానంటే మా పిల్లలు అయితే ఫుల్గా తొక్కేస్తారండి. మనం 6:30కి అలా ముగ్గులు పెట్టుకున్నామంటే వాళ్ళైతే 6:30కి అయితే బయటికి రారు కాబట్టి అప్పుడైతే పెట్టుకుంటాను. నేను ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇవి స్టెప్స్ కూడా క్లీన్ చేసి అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. మనకి పండగల్లో పెద్ద పండగ ఏదన్నా ఉందంటే సంక్రాంతి కదండి. సంక్రాంతి విషయంలో ఎవ్వరూ అడ్జస్ట్మెంట్కి రారు. ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుని కొత్త బట్టలు కొనుక్కొని కొత్తగా ఉంటాం కాబట్టి మన సంక్రాంతి అంటే ఎలాగా స్పెషల్గా ఉంటుంది. నేనైతే ప్రతి గుమ్మానికి ప్రతి దేవుడికి బొట్లు అయితే పెట్టేసుకుని అయితే రెడీ చేసేసానండి. నాకు వచ్చిన ముగ్గులు అనమాట ఇవి. మీకు నచ్చుతాయో నచ్చవో, నేను ఏదో అలా పెట్టుకుంటానండి. సింపుల్గానే నేను వచ్చిన ముగ్గులే పెట్టుకుంటాను, ఏదో వెరైటీగా ఏం పెట్టను. నాకైతే చుక్కల ముగ్గులు అయితే ఏమి రావండి. మామూలుగా డిజైన్స్ ఎక్కువ పెడతాను. చుక్కల ముగ్గులు ఇది వరకు పెట్టేదాన్ని, ఇప్పుడైతే మర్చిపోయాను.
చేసుకున్నాను. అసలు ఏమి గుర్తులేవన్నమాట. దేవుడి దగ్గర అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా రేపు మార్నింగ్ లేచినండి ఇంక పూజ అయితే మొదలు పెట్టాలి కదా! నైట్ అయితే ఇంకా అరటిపళ్ళు, అలాగే కొబ్బరికాయలు, పువ్వులు అయితే తెచ్చేసుకున్నాను. మార్నింగ్ లేచినండి పూజ అయితే స్టార్ట్ చేద్దామని ఎప్పుడు ముందే చేసుకుంటానండి. చాలామంది ఆ రోజు చేసుకుంటారు. కాదండి, ఎప్పుడైనా సరే మనం ముందు రోజే పనులు చేసేసుకోవాలి. పూజ ఉన్నప్పుడు ముగ్గులు కానీ అలా రెడీ చేసుకుంటాం కానీ అవన్నీ చేసేసుకుని ఉంచుకున్నామంటే మల్లాడికి మనకి ఇబ్బందిగా అనిపించదు. చాలామంది ఆ రోజే మాపులు పెట్టుకుని ఆ రోజే ముగ్గులు పెట్టుకుని ఆ రోజే చేస్తారు. నేనైతే అలా చెయ్యనండి. వీడియో కోసమనే కాదు, దేనికోసం కూడా నేను అలా చెయ్యను. నేను చేసే పనే నేను చూపిస్తాను. నేను ముందు రోజే చేసుకుంటాను కాబట్టి నేను ముందు రోజే చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చేసి ఇవన్నీ చేసుకుని పూజ చేయాలంటే నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏమీ తినకుండా పూజ చేసుకుంటాం కాబట్టి అది 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ముందు రోజునాడే పనులన్నీ ఇలా చేసేసుకుంటాను. ఇప్పుడైతే పిల్లలైతే 6:30 దాటింది కదండి. పిల్లలకైతే హోంవర్క్ చేయించేసి ఇంకైతే ముగ్గులైతే మొదలుపెట్టాను. ఇంకా ముగ్గులు పెట్టేసుకున్నాను అనుకో, రంగులు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా అన్ని పనులు అయిపోయినాయండి మ్యాక్సిమము. ఇంకా ఓన్లీ ఒకటైతే ఉంది, ఆ పని కూడా చేసేసుకుని ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేసి ఇంకా చేసుకోవాలండి కనుమ పనులు అయితేనే. ఇంకా మా హస్బెండ్ అయితే లేట్ అవుతుందని చెప్పారు. ఈ లోపు అయితే పిల్లల్ని అయితే చక్క పెట్టేసుకున్నాం అనుకో, ఇంక పనులు అయితే అయిపోతాయి కదండి. ముగ్గు పెట్టే విషయంలో అయితే నేనైతే అడ్జస్ట్మెంట్కి రానండి. ఎందుకంటే నాకు వచ్చిన డిజైన్స్ ఏదో కొద్దిగా అయితే అలా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను కూడా దీంట్లోనే చూస్తానండి, ఇంటర్నెట్లో చూసి అలా అయితే కొద్దిగా ముగ్గులు అయితే పెట్టుకుంటాను. నాకైతే చుక్కల ముగ్గులు అయితే పెద్దగా ఏమీ రావు, ఎక్కువగా డిజైన్సే వచ్చనమాట. ఆ డిజైన్సే పెట్టుకుంటాను. నా ముగ్గులు కూడా మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అండి. బాగా పెట్టుకుంటాను అని చెప్పేసి అంటారు. ఓకేనండి, మీకైతే నా ముగ్గులు నచ్చినా నా వీడియో నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నువ్వు ఎంత ఓపికగా చేసుకుంటావే బాబు పూజలు అని చెప్పేసి అంటారు. ఏం లేదండి, మనం చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉందంటే ఎలాగన్నా చెయ్యొచ్చు. ఆ భగవంతుడిని నేను ఒకటే కోరుకుంటానండి, భగవంతుడా నాకు ఓపికనిచ్చి నేను పూజలు నేను బాగా చేసుకోవాలి అని అయితే నేనైతే ఎక్కువగా పెట్టుకుంటాను. నేను చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ అండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాననే కాదు, ముందు కూడా నేను బాగా చేసుకునేదాన్ని పూజలు. ఎందుకో తెలియదు, ఇలా చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. మా హస్బెండ్ కూడా అంటారు, ఎందుకు అంత కష్టపడిపోతావు అంటారు. మనం చేసే పని ఇష్టంతో చేసామంటే కష్టంగా ఉండదండి. అందుకని చెప్పేసి ఇంకా తులసిమాల అయితే తెచ్చుకున్నాను. తులసాకు అయితే మాకు బయటే దొరుకుతుందండి. ఇంకా తులసిమాల కట్టేశానంటే ఇంకా నాకు పనులన్నీ అయిపోయినట్టే. 2 విగ్రహపతి నుంచి తెచ్చిన విగ్రహం ఒకటి ఉంది కదండి, దానికి ఒక మాల, అలాగే నాకు ఇంట్లో ఫోటో ఉంది కదా, దానికి ఒక మాల అయితే కట్టుకున్నాను. ఇంకైతే పని అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలకి భోజనం పెట్టే సామాన్లు కడిగేసి ఇంకైతే పడుకోవాలి. ఎంత ఎర్లీగా పడుకుంటే అంత తొందరగా లెగవాలం కదా. ఎందుకంటే రేపొద్దున ముక్కోడి ఏకాదశి కాబట్టి పూజ అయితే చేసుకోవాలి కాబట్టి నేను మ్యాక్సిమం 4కి లేగాలి. లేచిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్